చిక్కన దొరగారు, నా దగ్గర చిక్కించుకున్న హారాన్ని బయటికి తీయండి. దొరకన దొరగారు, మీ దగ్గరున్న హారాలు మాకు చాలా అవసరం. ఏది హారాలు ఇవ్వండి. ఆహా ఆహా, మీ అభినయం చాలు. వీడు చిక్కడు, హారాలు మర్యాదగా ఇవ్వు. వీడు దొరకడు. నా తంబురాతో దక్కించుకున్న హారాన్ని ముద్దుగా ఇవ్వు. ఇవ్వకపోతే ఇప్పిస్తాం. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని మన శ్రమ తగ్గించేట్టున్నారు. అదను దొరికింది, కానీ ఎందుకో మిమ్మల్ని నేను చంపలేకపోయాను. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. అవకాశం దొరికినా అంతం చేయలేకపోయాను. అంటే హారాల విషయంలో మనం పోట్లాడుకోవటంలో ఏదో ప్రకృతి విరుద్ధం ఉందన్నమాట. ఐశ్వరం మధ్య ప్రకృతి విరుద్ధం ఎట్లాగున్నా ప్రయత్నం మన ఇద్దరం చేశాం కనుక ఫలితం కూడా ఇద్దరం సమంగానే పంచుకోవటం సమంజసం. కానీ నాది చిన్న సలహా. ఏమిటిది? ప్రచండు మన్ని వెంటాడుతూనే ఉండవచ్చు. అఘోరించాడు. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అలాగే కానివ్వండి. అమరావతి వెళదాం, అక్కడే ఈ హారాలు పరిశీలిద్దాం. ఐశ్వరం మధ్య లేపండి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఉంది. చూస్తూ నిలబడతారే, పోయి బంధించండి. ఆగండి. ఆవేశపడదు. ఆ హారాల్లో ఉన్న తికమకలేవో వాళ్ళనే సరి చూసుకొని సరిగ్గా నిధిని స్వాధీనం చేసుకోబోయే సమయానికి తారసపోయి సిద్ధాంతాన్ని మనం దక్కించుకుందాం. అవును, అందాక వాళ్ళను మనం అనుసరి. అగండి. మోసానికే ఉందమ్మా. మోసం కాకపోతే మరేమిటి? గట్టిగా గాలి వేస్తే లేచిపోయే ఈ కుటీరమేనా అమరావతిపురం? ఊరు పేరు వంశం వాడాలేని ఒక సామాన్యుడా దిలీప చక్రవర్తి. నువ్వనుకున్నది నిజమమ్మా. నీ దిలీపుడు మహోన్నతమైన రాజవంశంలో జన్మించిన మానవ రాజకుమారుడు. మానవ రాకుమారుడా? మానవనగర్ రాకుమారుడా అంటే చిక్కడు? ఏమిటి? మాళవ మహారాణి సునందాదేవి గర్భాన జన్మించిన కౌలంలో ఒకడా దిలీప చక్రవర్తి? అవునమ్మా. మరి ఆ రెండో బిడ్డ ఏమైనాడో నాకు తెలియదు. 20 సంవత్సరాలుగా ఈ రహస్యాన్ని ఎవ్వరికి, చివరికి నా దిలీపుడికి కూడా తెలియకుండా దాచాను. కానీ ఈ రోజు చెప్పక తప్పలేదు తల్లి. అవును, 20 సంవత్సరాలు అయింది. ఇన్నాళ్ళు ఈమె నా తల్లి అనుకున్నాను. అది పెంచిన వారి ఘనత గాని మీ లోటుగా. ఆవేశంలో ఏవేవో అన్నాను, క్షమించండి అమ్మా. క్షమించడానికి నీ తప్పే ఉందమ్మా. అందరూ చక్రవర్తుల్లాగే నా బిడ్డ స్వార్థపరుడైతే ఈ పాటికి ఎన్నో నగరాలు, ఎన్నో కోటలు నిర్మించేవాడు. కానీ స్వబుద్ధితో, స్వశక్తితో సంపాదించిన ప్రతి కాసు ప్రజలకే వినియోగిస్తున్నాడు. ఊరూరా సత్రాలు కట్టిస్తున్నాడు. లేనితనాన్ని లేకుండా చేస్తున్నాడు. ప్రజల తృప్తినే పరమావధిగా భావిస్తున్నాడు, జీవిస్తున్నాడు. అమ్మా దిలీపా! కోడలు నిష్ఠూరాలు అట్టుంది నాయన. చిక్క బాబా అన్నట్టుగా పిలిపి వచ్చింది మహారాజా. మహారాజా, నాన్న, నేను నీకు తండ్రిని కాదు బాబు. ఈ దిలీప్ చక్రవర్తి నీ సోదరుడు. నాకు ఆ సంగతి ఇప్పుడు తెలిసింది. అయితే చిక్కడు? చిక్కడు నా కుమారుడు కాదమ్మా, మాళవనగర్ రాకుమారుడు. అంటే ఆ కవల పిల్లల్లో రెండో బిడ్డ నాకు అడవిలో దొరికాడు. ఇదిగో ఆనాడు బిడ్డ మొలకట్టిన ఉత్తరం. దీన్ని నా ప్రాణమో ఎత్తుగా కాపాడుతున్నా. భువనేశ్వరి వరప్రసాదంగా మహారాణి సునందాదేవి గర్భాన జన్మించిన కవలల్లో ఒక బిడ్డ ఇతడు. సర్వాధికారి సింహబలుని రాజ్యదాహానికి బలి చెయ్యవలసిన ఈ బిడ్డను చంప చేతులు రాక ఇలా అడవిలో వదిలి వెళ్లటమైంది. కనుక బిడ్డను చూచిన పుణ్యాత్ములు బిడ్డతో పాటు ఈ రహస్యాన్ని కూడా కాపాడమని ప్రార్థన. వారికి దైవం తప్పక మేలు చేస్తాడు. ఇట్లు మాళవరాజుల ఉప్పు తిన్న ఒక సైనికుడు. ఆ కవల పిల్లలు చావలేదన్నమాట. అయితే ఇప్పుడేం చేద్దాం?